గాంధీ భవన్లో సీఎల్పీ నేత బట్టి సన్మాన సభలో రభస చోటు చేసుకుంది. విహెచ్ వర్గం గ్రేటర్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. గత ఎన్నికల్లో విహెచ్ కు అంబర్పేట టికెట్ రాకుండా అడ్డుకున్నారంటూ శ్రీకాంత్ వర్గీయులపై విహెచ్ అనుచరులు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, అసలేం జరిగింది? వర్ష గాంధీ భవన్ లో రాష్ట్ర ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాబసగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ వర్గీయులు, అదేవిధంగా విహెచ్ వర్గీయుల మధ్య తోపులాట, అదేవిధంగా పిడిగుత్తులు కూడా ఇక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట్ టికెట్ ను శ్రీకాంత్ ఆశించారు. శ్రీకాంత్ కు టికెట్ రాకుండా విఎస్ అడ్డుకున్నారనే గత అసెంబ్లీ ఎన్నికల నుంచే వీరిద్దరి మధ్య వివాదాలకు దారి తీసింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి శక్తి యాప్ లో కూడా మెంబర్షిప్ ను నుంచి ఎక్కువ మందిని ఎన్రోల్ చేపించారు శ్రీకాంత్. విహెచ్ తనను రాజకీయంగా అనుగదొక్కుతున్నారు, రాజకీయంగా తనను తెరమిలేదు. తను ఎంత ప్రయత్నం చేసినా కానీ విహెచ్ హైకమాండ్ దగ్గర ఉన్నటువంటి పట్టు వల్ల తనని ఎదగకుండా చేస్తున్నారు. తన టికెట్ రాకుండా కూడా విహెచ్ అడ్డుపడ్డారు. గతం నుంచి కూడా ఈ శ్రీకాంత్ వాదన ఇదే విషయమై ఈ రోజు బట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమంలో ఈ యొక్క రభస చోటు చేసుకుంది. ముందుగా శ్రీకాంత్ వర్గీయులు విహెచ్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో అటు విహెచ్ వర్గీయులు, అటు శ్రీకాంత్ వర్గీయుల మధ్య తోపులాట, గాంధీ భవన్ లో నెలకొంది. అదేవిధంగా శ్రీకాంత్ విహెచ్ టికెట్ రాకుండా చేశారు. నేను కాసేపు నిరసన కూడా చేస్తానని ఉత్తమ్ కుమార్ చీఫ్ చాంబర్ వైపు చేశారు. అదేవిధంగా ముఖ్య నేతలు, గాంధీ భవన్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు శ్రీకాంత్ వర్గీయులను సంజాయించి ఇప్పుడు కాస్త ఇక్కడ ఈ యొక్క వివాదం సద్దుమణిగిందని చెప్పచ్చు. వర్ష